పెట్టుబడులని అయ్యని అని తిరుగుతున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎక్కడెక్కడో వెళ్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. విశాఖ నగరంలో గూగుల్ హ్మ్. ఏర్పాటు చేశారు. ఐటీని డెవలప్ చేస్తున్నారు. మరి జగన్ గారి హయాంలో ఏమి లేవు కదా సంక్షేమంతో. సంక్షేమం ఓకే. ఇంప్రూవ్‌మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రూవ్‌మెంట్ చేశాడా లేదా మీకు కావాలంటే ఒక చిట్టా ఇస్తా. హ్మ్. పేరు మార్చినంత మాత్రాన అదానీ పేరు తీసి గూగుల్ అని పెట్టినంత మాత్రాన హ్మ్. నువ్వు సాధించినట్టు ఎట్ట అవుద్ది? అవునా? 2 ఏళ్ళు ఆ! జగన్ గారు ఉండగా భూమి పూజ చేసినటువంటి కంపెనీని మీరు గెలిచి ఆపి దాని పేరు మార్చి 2 ఏళ్ళు దాన్ని సాగదీసి హ్మ్. ఆ కంపెనీని అట్టా పడుకోబెట్టి దాని పేరు మార్చి ఇప్పుడు శంకుస్థాపన చేస్తే పేరేమో గూగుల్దా, భూములన్నీ అదానికా, పర్మిషన్లన్నీ అదానికా, ఎట్ట ఇస్తావు? హ్మ్. భూములన్నీ అదానికి, పర్మిషన్లు అదానికి ఏంటి? మరి హ్మ్. గూగుల్కి ఇవ్వాలి కదా. హ్మ్. మరి జగన్ గారు కదా ఈ అదానితో శంకుస్థాపన చేయించింది. హ్మ్. హ్మ్. అంటే ఎవడో బిడ్డని నా బిడ్డని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేకపోవచ్చాము, కానీ హ్మ్. ప్రజల కళ్ళకి గంతలు కట్టలేరు. హ్మ్. ప్రజలన్నీ చూస్తారు. హ్మ్. మన జన్మకి కియా కియా అని తప్పితే హ్మ్. జగన్ గారు ఎన్ని తెచ్చాడో, రాజశేఖర రెడ్డి గారు ఎన్ని తెచ్చాడో మీకు చిట్టా కావాలంటే ఇవాళ నా దగ్గర లేదు, కానీ మీకు సాయంత్రానికి మొత్తం జగన్ గారిది, రాజశేఖర రెడ్డి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినా మీకు ఇస్తాను నేను. హ్మ్. మావిగానే ఏంటి సార్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సలహా ఇచ్చారా జగన్ గారు? ఎవరికి సలహా? గవర్నమెంట్‌కి సలహా ఇచ్చారా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇలా చేసుకోండి అని చెప్పేసి. ప్రతిపక్ష నాయకుడు చెప్తే వినే అంత విఘ్నత ఉన్నటువంటి ప్రభుత్వం ఇది అంటున్నా. మరి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా సార్. అసెంబ్లీకి అసెంబ్లీకెళ్ళి ఏదో అక్కడ ఏదో చెప్పాలి కదా! 11 మందో ఈయన కాక ఇంకో 10 మంది. అంటే అసెంబ్లీలో చెప్తేనే చెవులకి ఎక్కుద్దా? అలా కాదు సార్. కాదు, అసెంబ్లీలోకి వెళ్తేనే చెవులకి ఎక్కుద్దా? ప్రతిపక్షం పోరాటం అనేది అసెంబ్లీలో ఉంది కదా! ఏపీ ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా బాయ్‌కట్ చేయటం, అసెంబ్లీలో ధర్నాలు చేయటం ఇయన్నీ చేస్తారు కదా! మీ పార్టీ ఎందుకు చేయట్లేదు? మీ నాయకుడు ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు అసెంబ్లీ మానేసి వెళ్ళిపోయాడు. అవును. అతను మీరు వెళ్ళి కూర్చొని అడిగారా? అలా కాదు సార్. అతను మరి రకరకాలుగా మాట్లాడుతూ ఏమని బయటకొచ్చి మాట్లాడారు? కన్నీరు పెట్టుకున్నాడు కదా అతను. ఎవరు బయటకు వచ్చి వాళ్ళ కన్నీరు? ఇంట్లో రకరకాల ఏదో మరి ఎవరు కొడాలి నాని మాట్లాడారు? గారు వాళ్ళు ఏదేదో అంటే అసే- తట్టుకోలేక అదే కంటతడి అదే పెట్టి వెళ్ళిపోయాడు. అదే చెప్తున్నాను. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, లేకపోతే ఈటీవీ, ఏబిఎన్ ఇట్లాంటి తప్పుడు ఛానల్లో తప్పుడు వార్తల ప్రచారం చేసిన దాన్ని మీరు నిజంగా మాట్లాడుతున్నారు. లేదు సార్. కొడాలి నాని ఏం మాట్లాడాడు? ఆ, చూపించండి. ఆ, కొడాలి నాని ఏం మాట్లాడాడు? చెప్పండి ఒకసారి. చంద్రబాబు నాయుడు ఎవరేం మాట్లాడు. చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు 1,00,000 సార్లు అడిగాం. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని ఎవరు ఏం అవమానం చేశారు రికార్డులు బయట పెట్టమంటున్నాం కదా, వీడియోలు బయట పెట్టండి. మరి ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉందా కదా. బయటకు వచ్చి గోల్డ్ మీద ఎందుకు ఏడ్చాడు ఆయన? నన్ను అడుగుతారు, ఏడిసిన ఆయన అడగాలి కానీ నన్ను అడుగుతారు మీరు. మరి అది మీరు ఎక్కడ విలేకరండి? అసలు మనస్తాపం చెందే రావటం మానేసాడు అతను. మీతో చెప్పుకున్నాడేమో. చెప్తే ఏం చెప్పాడు చెప్పండి పోనీ కెమెరాకి. అతను ఏమన్నాడంటే మీతో చెప్పుకున్నాడు కదా. ఏం చెప్పుకున్నాడా? మీతో కాదు, అసెంబ్లీ మీడియాలో అతను ఏమన్నాడంటే, మీడియాలో కాదండి, అసెంబ్లీలో ఏం జరిగింది మీరు అంతా అసలు ఏంటంటే కాలుకెచ్చే బోడిగుండికి మోకాలికి ముడి కడుతున్నారు మీరు. వినండి, మనం ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటండి, అసెంబ్లీలో మీరు అవమానం చేశారు ఆయన అన్నారు. ఇప్పటికి 1,00,000 సార్లు అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఏం అవమానం జరిగిందో ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఆ రికార్డ్ అంతా మీ చేతిలో ఉంది. బయట పెట్టండి, మా బతుకుల్ని బజారు చేయండి, ప్రజల ముందు పెట్టండి. ఏమి అవమానం చేశాం, ఏం నీచంగా మాట్లాడాం పెట్టండి. మీరేమంటారు? మీడియా ముందు ఏడ్చాడు. మీడియా ముందు ఏడ్చింది వాస్తవం. అసెంబ్లీలో ఏం జరిగింది మీరు రికార్డ్ బయట పెట్టండి. వాళ్ళ అన్ని చాలా పెడుతున్నారు కదా, వాళ్ళు ఇది అని మీరు పెట్టండి. ఇప్పుడు జగన్ గారు ఏం తిట్టారు, కొడాలి నాని ఏం తిట్టాడు, ఇంకెవరెవరు ఏం తిట్టారు చెప్పండి, పెట్టండి, వీడియో బయట పెట్టండి. మేము కూడా తప్పే మా సిగ్గు అని అంటాం. నేను తప్పు చేసి ఉంటే ఏం బయట ఎందుకు పెట్టరు? కేవలం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ పరంగా ఎదుర్కోలేక అసత్యాలతో, నిందలతో, ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఈ రోజుకి కూడా రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కోసమే అమరావతిలో ఎంత అవినీతి జరుగుతుంది. దోచేస్తున్నారు అసలు అమరావతి. అవునండి. రోజు 1000 పైగా టిప్పర్లు మట్టి తరలిపోతుంది. మట్టి అమ్ముకుంటున్నారు. టిప్పర్ 10,000 రూపాయలు. అమరావతిలో మట్టి. అదొకటే కాదు, టెండర్లు చూడండి అసలు
చదరపు అడుగుకి 20,000 రూపాయలు అవుతుంది మొత్తం బిల్డింగ్. ఉమ్, ఎవడింటికి అవుద్దండి? చంద్రబాబు కట్టుకున్నాడు ఇల్లు, పవన్ కళ్యాణ్ కట్టుకున్నారు ఇల్లు, ఎంతకైంది చదరపు అడుగు? తప్పు కదా ఇది. ఉమ్, జనం సొమ్ము అయితే ఇట్లా హల్వా తిన్నట్టు తినేస్తారా? ఉమ్, చదరపు అడుగు 20,000 రూపాయల ఉమ్, చదరపు అడుగు. ఉమ్, గవర్నమెంట్ ఆఫీసు, ఉమ్, అదే ముఖ్యమంత్రి బంగ్లా కాదు, లేదా గవర్నర్ బంగ్లా కాదు, అది గవర్నమెంట్ ఆఫీసు. చదరపు అడుగు 20,000 రూపాయలు. ఉమ్, అసలు ఎంత నీచం అంటే, అది రాజధాని లేకపోతే పోలవరం పట్టిసీమ ప్రాజెక్టు అర్థం కాదు. ఉమ్, పట్టిసీమ ప్రాజెక్ట్ కాదు, పోలవరం ఏది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఉన్న మోటార్లు పెట్టారు ఇక్కడ, అన్ని మోటార్లు. ఉమ్, ముందు విడతగా ఒక 8,700 క్యూసెక్లు తోడతారంట. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు, దాని పక్కనే మరొక 8,400 క్యూసెక్ల 8,400 క్యూసెక్లు నీళ్లు తోడతాకంట. ఉమ్, ఏంటి, అమరావతిలో వరద వచ్చే నీళ్ళని తోడి నదిలో పోస్తారంట. ఉమ్, అంటే దాదాపుగా 17,000 క్యూసెక్ల నీళ్ళని తోడిపోయటానికి మోటార్లు 2 పంప్ హౌస్లు. అంటే ఇప్పుడు పాత పంప్ హౌస్ ఉంది 16 మోటార్లతో, మరి ఇంకొక 16 మోటార్లతోనో పంప్ హౌస్ కడతారంట. ఉమ్, పట్టిసీమలో కూడా ఇన్ని మోటార్లు లేవు. ఉమ్, పట్టిసీమలో అండి, అవునండి. కృష్ణా డెల్టా సాగుకు ఉపయోగించే పట్టిసీమలో అన్ని మోటార్లు లేవు, ఉమ్, అమరావతిలో తోడతారంట. ఉమ్, రెండోది, తోడినా కూడా ఇబ్బంది అవుద్దని చెప్పని 3 రిజర్వాయర్లు తవ్వుతున్నారు. ఉమ్, పెనుమాకలు ఒక చోటను, అవతల ఇంకా లోపల 2 చోట్ల. ఉమ్, ఒక్కొక్క చెరువు ఎంత అనుకుంటున్నారు? ఉమ్, 200 నుంచి 400 ఎకరాలు ఉమ్, రిజర్వాయరు. ఉమ్, అక్కడ రాజధానికి అర్థం ఎందుకు? జనం సొమ్ము నాశనం చేయటం ఎందుకు? ఉమ్. మరి వైసీపీ లక్షల కోట్లు నాశనం చేయడం ఎందుకు? అప్పులు తెచ్చి. కాదు, వైసీపీ పార్టీ చూస్తూ ఊరుకోవటం, పోరాటాలు చేయొచ్చు కదా సార్. అదే పోరాటమే చేస్తుంటే మీరు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. చెయ్యండి రోజు చేసేది అది, ఉమ్, రోజు జరుగుతున్నది అది. ఉమ్, రైతులను ఏడిపిస్తున్నారు, రైతులను సర్వనాశనం చేస్తున్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టేసుకుంటాడు, ఉమ్, ప్లాట్ కొనుక్కుంటాడు. ఉమ్, పొలాలు ఇచ్చిన రైతులు ఎవడో కూడా ఆ రోజు కండువాలేసి చాలువాలేసి 100 మీటింగులు చెప్పారు. ఉమ్, రైతులకు ప్లాట్ చూపించిన వాడు లేడు ఎవడు. ఉమ్, రైతుకు అప్పుడేం చెప్పారు, మీ పొలం అంతా కలిసి బాగా తీసుకోండి అంటే 2,000 గజాలు 1,000 గజాలు తీసుకుంటే దాన్ని వాళ్ళు ముక్కలు చేయటానికి లేదంట. ఉమ్, కొడుక్కి కూతురికి పంచటానికి లేదు. ఉమ్, నేను దాంట్లో ఒక 500 గజాల్లో అంటే ఇల్లు కట్టుకుంటానంటే ప్లాన్ ఇవ్వరంట. 2,000 గజాల్లో కట్టుకోవాలంట ఇల్లు. రైతు ఎవడ కట్టుకుంటాడు? ఇవన్నీ ఉమ్, అమరావతిలో బాధలు, వెతలు, కథలు, ఉమ్. గాథలు ఇవన్నీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.